బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ డీలర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు వేలాది ఎకరాలు ఎలా వచ్చాయని టీపీసీసీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల సొమ్ము దోచుకొని అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయవేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే పాలకుర్తి అంటేనే పౌరుషాలకు కేరాఫ్ అని, దోపిడి సొమ్ముతో ఓటర్లను కొనాలని ఎర్రబెల్లి దయాకర్ రావు చూస్తుండని, ఎర్రబెల్లి మోసాలకు నవంబర్ 30న బుద్ధి చెప్పాలన్నారు. దయాకర్ రావుకు వేల ఎకరాలు ఎలా వచ్చాయని, దందాలు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆయన అన్నారు. ఇక డీలర్ డాలర్ దయాకర్ రావు ఎలా అయ్యాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తనను జైల్లో పెట్టించిందే ఎర్రబెల్లి దయాకర్ అని, శత్రువులతో చేతులు కలిపి టీడీపీకి నమ్మక ద్రోహం చేశాడని నిప్పులు చెరిగారు. ఇక ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లిని బొందబెట్టాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ డీలర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు వేలాది ఎకరాలు ఎలా వచ్చాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ప్రజల సొమ్ము దోచుకొని అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయవేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పాలకుర్తి అంటేనే పౌరుషాలకు కేరాఫ్ అడ్రస్ అని, దోపిడీ సొమ్ముతో ఓటర్లను కొనాలని ఎర్రబెల్లి దయాకర్ రావు చూస్తుండని, ఎర్రబెల్లి మోసాలకు నవంబర్ 30న చెక్ పెట్టాలన్నారు. దయాకర్ రావుకు వేల ఎకరాలు ఎలా వచ్చాయని, దందాలు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాడని అన్నారు రేవంత్ రెడ్డి. డీలర్ డాలర్ దయాకర్ రావు ఎలా అయ్యాడని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనను జైల్లో పెట్టించిందే ఎర్రబెల్లి దయాకర్ అని, శత్రువులతో చేతులు కలిపి టీడీపీకి నమ్మక ద్రోహం చేశాడని నిప్పులు చెరిగారు ఆయన. ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లిని బొందబెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు రేషన్ ఈ గడ్డ మీద నుంచే ధరల గడియల పెత్తనం మీద పోరాటం చేసిన చాకలి ఐలమ్మ స్ఫూర్తి ఉన్నది. ఈ గాలిలో, ఈ మట్టిలో పోరాట పటిమ ఉన్నది. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మళ్ళొక్కసారి ధరల గడియలను బద్దలు కొట్టడానికి వేలాదిగా మీరందరు ఇక్కడికి తరలి వచ్చిందని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. 40 ఏండ్ల కింద డీలర్ గా ఉన్న దయాకర్ రావు ఈ రోజు డాలర్ దయాకర్ రావు అయ్యిండు. ఆనాడు రేషన్ డీలర్ గా జీవితాన్ని ప్రారంభించిన దయాకర్ రావుకు ఇన్ని వందల ఎకరాల భూములు ఎట్లొచ్చినాయి, అమెరికాల పెట్టుబడులు ఎట్లొచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ జిల్లాలో 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేసిండు. ఈ పాలకుర్తిలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడ పనిచేసిండు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. 5 ఏళ్లు మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వేలాది మంది సర్పంచులు బిల్లులు రాక దీక్షలు చేస్తుంటే, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ ఒక్క రోజైనా సర్పంచుల సంఘాన్ని పిలిచి మీ సమస్యలేంది, మీ సమస్యలు పరిష్కరించడానికి నేను ఉన్నా అని ఏ రోజైనా మాట్లాడిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ గడ్డ మీద నుంచే